అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వంగవీటి రంగా గారి జయంతి సందర్భంగా ఈరోజు అనంతపురం స్థానిక మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అనంతపురం బలిజ కులస్తుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు గొప్పగా జరుగుతున్నాయి. వంగవీటి రంగా గారు మనల్ని వదిలి దాదాపు 40 సంవత్సరాల కాలం దగ్గర అవుతున్నప్పటికీ ఆయన ఇంతమంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారంటే, అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూడండి, ఊరున్నా కూడా ఆయన జయంతి వేడుకలు చాలా గొప్పగా జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రతి వాడ జరుగుతున్నాయంటే ఆయన ప్రజల గురించి ఎంత కష్టపడ్డారో, ప్రజా సంక్షేమం గురించి ఎంత ఆలోచించారో మనం అర్థమవుతుంది. అటువంటి వంగవీటి రంగా గారి ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ఈరోజు బలిజ యువత అంతా కూడా పెద్ద ఎత్తున ఆయన ఆశయాలను సాగించే క్రమంలో ముందుకు పోతున్నారు. ఈ వంగవీటి రంగా గారి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకి మంచి చేయాలని చెప్పి మేమందరూ కూడా ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాం. జూన్ 4న రంగా గారు జన్మించడం జరిగింది. ఈరోజు రంగా గారు చనిపోయి కూడా 36 సంవత్సరాలు అవుతుంది. కేవలం 40 సంవత్సరాలు మాత్రమే తన జీవితాన్ని కొనసాగించిన రంగా గారు ఈ రాష్ట్రంలో కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఒక శాసనసభ్యునిగా చేయడం జరిగింది. పూర్తిగా 5 సంవత్సరాలు కూడా చేసినటువంటి చరిత్ర లేదు. మరి 3.5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసి ఒకసారి కార్పొరేటర్గా చేసినటువంటి వ్యక్తి చనిపోయి ఈరోజు 36 సంవత్సరాలైనా రంగా గారి విగ్రహం పెట్టినటువంటి నెల లేదు. ఈరోజు కూడా ఉభయ రాష్ట్రాల్లో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ కోట్లాది మంది అభిమానులు చేరుకున్నటువంటి వ్యక్తి రంగా గారు. రంగా గారు 36 సంవత్సరాల కింద చనిపోయినా మరి ఈరోజు కూడా మరి రంగా గారిని చూడనటువంటి యువత 25 నుంచి 30 సంవత్సరాల యువత రంగా గారిని చూసి ఎరుగరు. ఈరోజు రంగా గారి పేరు చెప్తే ఆ యువత యొక్క రక్తం ఉబ్బేటటువంటి సందర్భాలు. మరి కేవలం అనతి కాలంలోనే మరి అంతటికి అతను చనిపోయాడు. కానీ మరి ఈరోజు కూడా మరి ఆయన విగ్రహాలు పెడుతున్నారు, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, ఆయన జన్మదినం వర్ధంతి చేస్తున్నారంటే మరి రంగా గారు భౌతికంగా చనిపోయారు కానీ ఆయనకు మరణం లేదని మనం చెప్పుకోవాలా. రంగా గారు కేవలం కాపు జాతికి సంబంధించిన వ్యక్తి కాదు. కాపు కులంలో పుట్టినప్పటికీ బడుగు బలహీన వర్గాల్ని, ఇతర అన్ని వర్గాలని కూడా, అన్ని కులాలని కూడా కలుపుకొని పోయినటువంటి వ్యక్తి. కేవలం చివరిలో కూడా ఇతర కులాలకు, ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో ఆ కులాలకు హౌస్ సైట్స్ కావాలని ఇంటి పట్టాల కోసం ఒక శాసనసభ్యుడిగా ఆమర నిరాహారదీక్ష చేస్తున్న సమయంలో ఆయన హత్యకు గురవడం జరిగింది. మరి ఈరోజు రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యువత మొత్తం కూడా రంగా గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈరోజు రాజకీయ నాయకులు కూడా కేవలం 3.5 సంవత్సరాలు చేసినటువంటి శాసనసభ్యుడిగా చేసినటువంటి వ్యక్తికి ఈరోజు కూడా అంత కీర్తి ప్రతిష్టలు ఉన్నాయంటే, ఈరోజు కూడా ఆయన విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారంటే, ఈరోజు కూడా ఆయన వర్ధంతులు జయంతులు చేస్తున్నారంటే మరి రంగా గారు చేసినటువంటి కార్యక్రమాలని, రంగా గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది.